హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేసీఎన్ తెలుగు లాక్స్. ఇవాళ మన జర్నీని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. బ్యాక్ సైడ్ బ్యాగు, అదేవిధంగా క్యారీ బ్యాగ్ ఒకటి, కాలేజ్ బ్యాగ్ తీసుకొని నా ప్రయాణాన్ని వితౌట్ మై ఆర్గాన్తో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా ఆర్గాన్ని ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను. రెస్ట్ ఇస్తున్నట్టుంది పాపం. రెస్ట్ కాదు, అది కూడా సంచారాన్ని కోరుకుంటుంది కాబట్టి కొంచెం మిస్ అయినట్టుంది దానికి సంచార జీవితము. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్ ఆన్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. ఇదే మనం ప్రయాణం చేస్తున్న ట్రావెల్ బస్ ఫ్రెండ్స్, సోమనాథ్ ట్రావెల్ బస్. ఇది వచ్చేసి హైదరాబాద్ నుండి ఛత్రపతి సంభాజీనగర్ వరకు మనము ప్రయాణం చేస్తున్నాము ఈ బస్సులో. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం దాటి మహారాష్ట్ర బార్డర్లోకి వచ్చిందో వెంటనే వీళ్ళు ఫ్యూయల్ నింపుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలకి మహారాష్ట్రకి ఫ్యూయల్ ఛార్జెస్లో కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ దాదాపు 100 రూపీస్ ఉంటే మన తెలుగు రాష్ట్రంలో 110 రూపీస్ అట్లా ఉంటుంది. సో అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్యూయల్ నింపుకుంటున్నారు. బస్ అయితే చాలా క్లాసిక్గా ఉంది ఫ్రెండ్స్. సోమనాథ్ ట్రావెల్ బస్ లోపల కూడా చూద్దాం పదండి. మనం ప్రయాణం చేస్తున్న సోమనాథ్ ట్రావెల్ బస్ ఇదే ఫ్రెండ్స్. చాలా స్పేసియస్గా ఉంది. మొబైల్ పెట్టుకోవడానికి ఫాస్ట్ ఛార్జింగ్ అవుతా ఉంది, చాలా బాగా ఇంట్లో పెట్టుకున్నట్టే. ఇది వచ్చేసి ప్రతి బెర్త్కి ఈ విధంగా గ్లాస్తో ఏర్పాటు చేస్తున్నారు. సోమనాథ్ ట్రావెల్స్. మార్నింగ్ అయ్యింది, టిఫిన్ కాప్ చేశారు. నేను పోయేసరికి 10:30 ఆ టైం అవుతుందంట. హోటల్ రాధిక. ప్రజెంట్ మహారాష్ట్రలో మొదటి రోజు. హోటల్ రాధిక అండ్ రాధిక ఫాస్ట్ ఫుడ్ అండ్ స్నాక్స్, అక్కడే టిఫిన్ చేస్తున్నారు. సంభాజీనగర్లో ప్రెసప్ అయ్యి అక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేరూరు గ్రామంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని అయితే దర్శించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. శ్రీ కృష్ణేశ్వర స్వామి ఆలయం ఇదే. చూడండి ఎంత రమణీయంగా ఉందో. ప్రకృతి కూడా ఆహ్వానిస్తున్నట్లు. నేను పోయే సమయానికి కరెక్ట్గా వర్షం పడతా ఉంది. కాకపోతే మొబైల్ సెలవు లేకపోవడం వల్ల పూర్తిగా వీడియో తీయలేకపోయాను. మన ఛానల్లో 2వ జ్యోతిర్లింగ వీడియోని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మొట్టమొదటిది శ్రీశైల మల్లన్న స్వామి వీడియో, ఇప్పుడు కృష్ణేశ్వర స్వామి. ఆ బోలా శంకరుడి దయతో మిగిలిన 10 జ్యోతిర్లింగాలు ఎంత వీలైతే అంత తొందరగా చూడాలని కోరుకుంటున్నాను. నా కోరిక ఫలించాలి. థ్యాంక్ యూ గాడ్. కృష్ణేశ్వరుడి గురించి స్కంద పురాణము, రామాయణము అలాగే మహాభారతంలో కూడా ప్రస్తావించబడింది ఫ్రెండ్స్. 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నల్లరాయితో నిర్మించినటువంటి ఈ ఆలయము చూపరులను ఇట్లే ఆకర్షిస్తుంది. అంత మంచి శిల్పకళా నైపుణ్యం దాగి ఉంది ఫ్రెండ్స్. మహారాష్ట్రలో దర్శించవలసిన ఆలయాల్లో ప్రధాన ఆలయం ఇది.
స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చేసరికి దాదాపు 3 గంటలు అయింది ఫ్రెండ్స్. ఈ సమయంలో లంచ్ చేస్తున్నాను. నా లంచ్ వచ్చేసి ఆలు పరాటా, లోపల మొత్తం ఆలు దాగి ఉంది. ఉల్లగడ్డ బాగా మెత్తగా నలిపి లోపల పైన చపాతీ చేశారు. మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే మొత్తం ఉత్తర భారతదేశం అంతా బంగాళాదుంప ఎక్కువగా వాడతారు ఫ్రెండ్స్. మన సైడు అన్ని రకాల కూరగాయలని సమపాలలో వాడితే ఈ సైడు బంగాళాదుంప చాలా విరివిగా వాడతారు. సో ఆలు పరాటా ఒక పట్టు పట్టేద్దాం. తర్వాత ఇంకా వెళ్ళాల్సిన ప్రదేశాలు దండిగా ఉన్నాయి. ఎల్లోరా గుహల వద్ద ఇలాంటి క్రిస్టల్ రాళ్లతో అద్భుతమైన శిల్పాలు తయారు చేసి అమ్ముతున్నారు ఫ్రెండ్స్. శిల్పాలు అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి, కానీ ఇలాంటి క్రిస్టల్స్ చాలా ఎక్కువగా ఇక్కడ ప్రతి చోట ఏ అంగడిలో చూసినా ప్రతి షాపు ముందర ఈ విధంగా బయట పడేసి వీటిని రా మెటీరియల్ ఇట్లే అమ్ముతున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మరి ఇది ఎట్లా తయారు చేస్తారో తెలియదు, కానీ ఈ క్రిస్టల్ రాళ్లతో అద్భుతమైన బొమ్మలను తయారు చేసి అమ్మడం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, రాళ్ళు చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రిస్టల్ రాళ్లతో తయారు చేసిన కళాకృతులే. అద్భుతంగా ఉన్నాయి కదా. కృష్ణేశ్వర స్వామి ఆలయ దర్శనానంతరము అక్కడికి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్కి మన ప్రయాణం సాగింది ఫ్రెండ్స్. ఈ ఎల్లోరా కేవ్స్లో ఏలియన్స్ చేత నిర్మించబడిందేమో అని శాస్త్రజ్ఞులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి శ్రీ కైలాసనాథ టెంపుల్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. Until then, keep watching our channel. Thank you friends.